మార్కెట్ యార్డులో రైతులు ఎదుర్కొనే 3 ప్రధాన సమస్యలపై మాజీ మంత్రి జోగురామన్న గారు ప్రత్యేక దృష్టి సారించారు. ఈరోజు రైతుల సమస్యల పరిష్కారానికై కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. రైతు బాంధవులారా, ఈరోజు నేను నాతో పాటు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కలిసి బేలా మార్కెట్ యార్డు, జైనత్ మార్కెట్ యార్డు, అట్టనే ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ని సందర్శించినాము. సందర్శించిన తర్వాత ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో కొంతమంది రైతులు స్వయంగా వాళ్ళు కొన్ని సలహాలు సూచనలు చేశారు. మరి నేను కూడా వారి సలహా సూచనలలో కొన్ని ఇంకా కలుపుతూ ఈరోజు కలెక్టర్ గారిని నేను, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కొంత రైతు మన బరంపూరు విఠల్ గారు, రాంపూర్ రైతు దాసరి రామన్న గారు, జమదాపూర్ రైతు పోషెట్టి గారు, ఇట్లా కొంతమంది మా జిల్లా మాజీ ఉపాధ్యక్షులు విజయ నారాయణ గారు, ఎక్స్ జెడ్పీటీసీ దేవన్న గారు, రమణ గారు అందరం కలిసి రైతులతో కొంత అక్కడ ఉన్నటువంటి సలహాలను తీసుకుని వెళ్ళి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. దాంట్లో ప్రధానమైనది ఏంటంటే ఇవాళ చాలా ఇప్పుడు నేను ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లోనే 2 సైడ్ల 60 నుంచి 65 వేల బస్తాలు ఉన్నాయి కాటా చేసి. కానీ ఆ కాంటా చేసిన తర్వాత వాళ్లకు తక్కుపట్టి ఇస్తలేరు. తక్కుపట్టి ఇవ్వకపోవడం వల్ల రైతులు వాళ్ళ సరుకు దగ్గరనే 15 రోజుల నుంచి కాపలా కాస్తున్నారు. మేము ఇలా కలెక్టర్ గారికి దీంట్లో కొద్దిగా సవరణ జరగాలి సార్. ఎప్పుడైతే కాంటా అయిందో, నా సరుకు ఇన్ని కుంటలు అయిందని చెప్పి తూకం అయిన తర్వాత మాకు తక్కుపట్టి మార్కెట్ పట్టిస్తే ఆ రైతు మార్కెట్ యార్డ్ నుంచి ఇంటికి పోయి వేరే పని చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా 15 రోజుల నుంచి అట్లా బీరలు కావచ్చు, జనతలు కావచ్చు, ఆదిలాబాద్లో కావచ్చు, సాతనలో కావచ్చు, ఎక్కడైతే పర్చేస్ సెంటర్లో అక్కడ ఈ పరిస్థితి జరుగుతుందంటే కలెక్టర్ గారు డైరెక్టు సంబంధించినటువంటి అధికారులను పిలిచి మా సమక్షంలోనే మాట్లాడి రేపటి నుంచి ఎవైతే కాంటా చేసిన వెంటనే ఒక దాంట్లో కండిషన్ పెట్టారు. దయచేసి రైతులను అర్థం చేసుకోండి. మీరు కనీసం ఇప్పుడు వాళ్ళు చోకి బస్తాలు పెట్టిన లైన్ కాకుండా మనం తప్పికి కొట్టుకుందాం అంటే ఒక 2-3 వర్షాలతోటి మనం ఆ తప్పికి కొట్టుకుంటే మనం ఒకవేళ వర్షం వచ్చినా కింది వరుసగాలు తడుస్తుంది, కానీ పైన తడవి అని చెప్పి అధికారులు సూచనలు ఇచ్చిండ్రు. ఎస్, అది మా రైతులు 3-4 కలిసి కాంట అయిన తర్వాత వాళ్ళు అవి కొట్టుకుంటారు, తప్పికి కొట్టేస్తారు, ప్రాబ్లం లేదని చెప్పి మేము కూడా ఒప్పుకున్నాం. రేపటి నుంచి మీరు ఆదిలాబాద్లో కానీ ఏ మార్కెట్లోనో కానీ అట్లా కాంట అయిందంటే మీరు తప్పికి కొట్టుకుంటే మీకు ఒరిజినల్ పట్టి ఇచ్చేస్తారు. మీ పట్టి తీసుకొని మీరు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇది ప్రధానమైనటువంటి సమస్య. ఇలా కలెక్టర్ గారు ఒప్పుకున్నారు. దయచేసి కలెక్టర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు, మిగతా అధికారులకు కూడా అభినందనలు తెలియజేస్తాం. రెండవ అంశం ఏంటంటే ఇప్పటి వరకు ఓకే, మార్కెట్ యార్డుకు సరుకు తీసుకొచ్చుకున్న వాళ్ళ పరిస్థితి ఒకటి. ఇప్పటిదాకా సరుకు తీసుకురాకపోతే మీరు దయచేసి గమనించండి. నేను చెప్పే మాట, మీరు మీ ఏఈఓల దగ్గర ఆల్రెడీ మన ఊళ్ళల్లో మనం పండించిన పంట క్రాప్ బుకింగ్ ఉంది. సపోజ్ నేను జోగురామన్న ఉన్నా, నేను ఏ పంట ఎంత వేసిన అనేది నా సంబంధించిన ఏఈఓ దగ్గర ఉంటుంది. అట్లా మీరు మీ ఏఈఓ దగ్గర నుంచి మీకు ఎన్ని కుంటల జొన్నలు ఇప్పటిదాకా మార్కెట్ తెచ్చి అమ్ముకోలేదో, ఇంకా అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్న మీ ఇంట్లో స్టాకు మీరు మీ ఏఈఓ తోటి స్లిప్ రాసుకొని మీకు ఎన్ని కుంటల జొన్నలు ఉన్నాయో యావరేజ్గా వాళ్ళు ఏఈఓ గారు లెటర్ ఇస్తే మీరు మీ మార్కెట్కి వచ్చి మీ మార్కెట్లో సంప్రదించండి, లేదా మార్కెట్ సంప్రదించండి, లేకుంటే మాకు ఫోన్ చేయండి. అక్కడ గన్ని బ్యాగులు మొదలే మీకు ఇచ్చేస్తారు. గన్ని బ్యాగులు తీసుకుపోయి మీరు ఇంటి దగ్గరనే మీరు పుల్లా ఎట్లయితే ట్రాక్టర్లో మన సరుకు తీసుకొని వస్తున్నామో మీ ఇంటి దగ్గరనే గన్ని బ్యాగులు తీసుకొని గన్ని బ్యాగులలోనే సరుకు తీసుకొని వస్తే మార్కెట్ ఆఫీస్కి వచ్చిన తర్వాత
2-3 బ్యాగులు ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి ఎప్పుడైతే మన పత్తి మార్కెట్లో పోయి మనం అన్లోడ్ చేస్తే పత్తి చూసిన తర్వాత మాయిశ్చర్ ఎంత రేట్ అని చెప్తారో ఇక్కడ కూడా పంట చూస్తారు. చూసి మీది పాస్ అయిందంటే మీకు టోకెన్ ఇచ్చేస్తారు. మీరు వే బ్రిడ్జ్ మీద ఇక మళ్ళా మార్కెట్లో అన్లోడ్ చేయడం, మళ్ళా మార్కెట్లో మళ్ళా బస్తాలను నింపడం, మళ్ళా బస్తాలకు కావాలి వండడం కాకుండా ఎక్కడైతే వాళ్ళు మార్కెట్ వాళ్ళు వే బ్రిడ్జ్లు ఉన్నాయో ఆ పెద్ద కాంటల మీద పోయి మీ లోడ్ బండే మీ ట్రాక్టర్లో మీరు నింపుకున్న బస్తాలతోటే మీ ట్రాక్టర్ తోటే అక్కడ పోయి ఆ కాంటా మీద తూకం చేసుకొని ఎక్కడ ఏ గోడాంకి పోయి ఖాళీ చేయమంటే ఆదిలాబాద్ లోకల్ అని ఉంటాయి. జైనత్ బేల్ అయితే జైనత్ బేలనే ఉన్నాయి 2. ఆదిలాబాద్ లోకల్ అనే చూపిస్తారు. కాబట్టి ఎక్కడ గోడాం కాడికి పోతే ఆ గోడాం దగ్గరికి పోతే అక్కడ అమాలోళ్ళు మీది డౌన్లోడ్ చేసుకుంటారు. మీరు డైరెక్ట్ మీ బండి తీసుకొని మీరు ఇంటికి రావచ్చు. ఇది 2 ప్రధానమైన అంశాలు. మరి ఇలా మార్కెట్ అని తిరిగిన తర్వాత రైతులు సూచించినటువంటి కోరిక మేరకు మాకు కొంత మా ఐడియా తోటి కలిసి ఇచ్చినాం. ఈ 2 ప్రధానమైనవి. ఇక 3వది హమాలీస్ విషయంలో సార్ మీరు పెంచండి. హమాలీస్ తక్కువ ఉండడం అనేది ప్రాబ్లం వస్తుంది. ఇప్పటికి ఇంకా ఎక్కడెక్కడైతే ఇప్పుడు మాలు సరుకు కొని ఉన్నదో మీరు హమాలీలను పెంచండి. ప్రైవేటు జిన్నింగ్ ఫ్యాక్టరీలో కూడా పనిచేసే వాళ్ళ దగ్గర ఐడియా ఉంటుంది. వాళ్ళ దగ్గర హమాలీస్ కొంతమంది పర్ఫెక్ట్ ఉన్నోళ్ళు ఉంటే వాళ్ళని తెప్పించి కూడా ఇప్పించి ఏర్పాటు చేయండి. లాస్ట్కు కలెక్టర్ గారికి చెప్పినాం, చివరి గింజ వరకు రైతులు, ఎందుకంటే మీరు ఏ సిస్టమ్ అయితే విలేజ్ వైజ్ డ్రా తీసి పెట్టినరో అది శనగల కొనుగోలప్పుడు కొంత కొనకపోవడం వల్లనే రైతులలో విశ్వాసం పోయింది. కాబట్టే జొన్నలకు ఆ పద్ధతి పాటించలేకపోవడం వల్ల ఇబ్బంది వచ్చింది. మీరు గ్యారెంటీ ఇవ్వండి. కలెక్టర్ గారి స్టేట్మెంటు, స్థానిక ఎమ్మెల్యే ఎంపీలు ఎవరైతే అందరూ ఉంటారో మేము ప్రతి ఆఖరి గింజ వరకు కొంటాము అని చెప్పి మీరు గ్యారెంటీ ఇచ్చి రైతులతోటి మాట్లాడితే ఈ పరిస్థితి వచ్చే సంవత్సరం రాదని చెప్పినాం. తప్పకుండా ప్రతి జొన్న పంట పండించినటువంటి ప్రతి రైతును ప్రతి ఆఖరి గింజ వరకు కూడా కొనిపించే బాధ్యత కలెక్టర్ గారికి చెప్పినాం. వారు కూడా ఒప్పుకున్నారు. మేము కూడా రైతుల పక్షాన ఉంటాం. రైతులు ఎలాంటి ఇబ్బందులు బాధపడే అవసరం లేదు. మీ ప్రతి గింజ కొంటాం. మీరు తొందరపడి హడావుడిగా రాకండి. ఇప్పుడు నేను చెప్పిన మీరు మంచిగా అర్థం చేసుకోండి. ఒకవేళ నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే సంబంధించిన మా మండలాలల్లో మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉంటారు. జోగు రామన్న గారికి ఇట్లా చెప్పిండు మాకు అర్థం కాలేదంటే వాళ్ళు నాతో మాట్లాడతారు. మీకు అది సాయం చేసి మీ సమస్యను పరిష్కరిస్తారు.